సంక్రాంతి పండుగ సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కోరిన కోరికలు నెరవేర్చే ఇలవెలుపు మా పెద్దమ్మ తల్లి అంటున్న భక్తులతో కలిసి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రవిచంద్ర అందిస్తారు. సంక్రాంతి సందర్భంగా భాగ్యనగరంలో ఉన్న ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి భక్తులతోటి. దీంతో పెద్దమ్మ ఆలయం దగ్గర ఉన్న పెద్దమ్మ ఆలయం దగ్గర ఉదయం నుంచి సాయంత్రం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని చూస్తున్నాం. ఏంటి విశిష్టత, ఏంటి పెద్దమ్మ తల్లి ఆలయం? ఇది చాలా మహిమాన్వితమైన గుడి అంటారు. మేము చాలాసార్లు దర్శనం చేసుకున్నాము. ఈరోజు సంక్రాంతి సందర్భంగా మేము హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి అటు నుంచి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళి ఇటు ఉంటుందో లేదో దర్శనం అనుకున్నాము. రాగానే అమ్మ దర్శనం దొరికింది. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మళ్ళీ రావాలని అనుకుంటూ ఉంటాము. ఎప్పుడు వచ్చినా కూడా ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది. తప్పకుండా అమ్మ జగజ్జనని, ఆమె చెప్పింది కంపల్సరీగా నెరవేరుతుందని నమ్మకం. అమ్మవారి టెంపుల్ చాలా మహిమాన్వితమైనది. మనకి సిటీలో ఎంతో మంది వస్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఏ కోరికలు కోరినా కూడా మనకి అన్ని నెరవేరుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది. మనకి గుడి కూడా చాలా సువిశాలంగా ఉంది. అమ్మవారు కూడా చాలా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటారు అన్నమాట. అందరూ దర్శించాలని కోరుకుంటున్నాం ఈ గుడిని. చూడొచ్చు, భక్తులు కూడా చూడొచ్చు, పెద్ద సంఖ్యలో వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే విధంగా రద్దీ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు, వారిని తెలుసుకుందాము. ఎట్లా అనిపిస్తుంటుంది మీకు ఈ ఆలయానికి వచ్చినప్పుడు? ఎట్లా అనిపిస్తుంటుంది మేడం? చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మేము 12 years నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఎవ్రీ ఇయర్ వచ్చి దర్శించుకుని వెళ్తాము. ఈ పాపకి పుట్టెంటుకలు అన్నీ ఇక్కడే ఇచ్చాము. ఎట్లా ఈ ఆలయంకి వస్తే ఎట్లా అనిపిస్తుంది అన్న? ప్రశాంతంగా ఉంటుందా? ఓకే ఓకే సార్, చెప్పండి. కోరిన కోరికలు నెరవేరుతుంటాయి? అవునండి, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అక్కడ బాగా నమ్మకం మాకు కూడా. అందులో రూపాయి కాయని నిలబెట్టడం అదంతా ఉంటుంది కదా, అదైతే ఇంకా చాలా మందికి ఫేమస్ అన్నట్టు. నేను 2000 సంవత్సరంలో హైదరాబాద్ వచ్చాను. వచ్చినప్పుడు నాకు పెద్దగా తెలీదు. ఒక్కొక్క హైదరాబాద్లో ఏమేమి ఉన్నాయో చూడటానికి ప్లేస్లన్నీ వెరిఫై చేస్తున్నప్పుడు టెంపుల్కి ఒకసారి రావడం జరిగింది. అప్పటి నుంచి అనుకోకుండాను ఒకసారి రావడం జరిగింది. ఇక అప్పటి నుంచి రెగ్యులర్గా రావడం అనేది అవుతుంది అన్నట్టు. గుడికి వచ్చినప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతూ ఉంటాయి. దర్శనం కూడా వెంటనే అయిపోయింది. హాయిగా అంటే వాళ్ళ దర్శనం అవుతుందా లేదా అన్న టెన్షన్లో వచ్చాము. అవుతే చివరిలో అనుకోకుండా దర్శనం వెంటనే అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు ప్రతిసారి వస్తుంటారు ఇక్కడికి? ఎక్కువ సార్లు ఇక్కడికి వస్తూ ఉంటాం. పెద్దమ్మ తల్లి ఇలవేల్పేనా మీకు? చెప్పండి. నేను 3 times వచ్చాను. కాకపోతే ఎప్పుడు గుడి చూడాలి అనుకుంటూనే ఉన్నాను, కాకపోతే మిస్ అవుతున్నాను. ఈసారి అనుకోకుండా గుడికి వచ్చాము. కానీ గుడి తాళాలు వేసేపోయి కూడా గుడి మా కోసం అన్నట్టు దర్శనం చేసుకున్నాం. బాగా దర్శనం అయింది. జనాలు బాగున్నారు. బాగానే చేసుకున్నాం ఈసారి సంక్రాంతి. కాకపోతే గుడికి వచ్చిన ఆనందంతో ఉన్నాము. అసలు ఎప్పుడు వచ్చినా మేము దర్శనం చేసుకోలేదు. ఈ ఇయరే మేము అమ్మవారిని దర్శనం చేసి, నేను గుంటూరు నుంచి వచ్చాము. చూద్దాము అనుకుంటూనే ఉన్నాను 3 సంవత్సరాల నుంచి. కానీ నాకు అవకాశం రాలేదు అమ్మవారిని చూడటానికి. ఈ ఇయర్ వచ్చింది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. మంచిగా అనిపించింది. ఇది 3rd time వచ్చాము మేము. అయితే ఫస్ట్ టైం వచ్చినప్పుడు అనుకుని నెరవేరింది మాకు. అందుకు ఇలా ఫ్యామిలీతో అందరితో వచ్చాము. మంచిగా అనిపించింది. ఇక్కడికి వచ్చాము, దర్శనం బాగా అయింది, మంచిగా అనిపించింది. పిల్లలతో కూడా తీసుకొని వచ్చాము. బాగుంది సార్. పెద్దమ్మ తల్లి అంటే మేము ఒక శక్తిపీఠం లాగా భావిస్తాం అన్నమాట. హైదరాబాద్లో, తెలంగాణలో మేము పీజీఆర్ గారు ఉన్నప్పటి నుంచి వస్తున్నాం. ఇంకా అభివృద్ధి చెందింది, ఇంకా అభివృద్ధి చెందాలని కూడా కోరుకుంటున్నాం అండి. అంటే మేము ఒక శక్తిపీఠం ఎట్లయితే విధంగా మేము తీర్థయాత్రలకు వెళ్తామో అట్లా మేము పండుగ వచ్చినా, 31st వచ్చినా, January 1st వచ్చినా మేము పెద్దమ్మ తల్లి దగ్గరకు వస్తాం. మా అనుకున్న కోరికలు తీరుస్తాయన్నమాట. ఆమెని దయతోటి ఆమెని అనుకుంటే పనులు అయిపోతాయి అంతే పెద్దమ్మ తల్లిని. రైట్. అంటే ఇది భక్తులు చెప్పేది. పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తుంటారు. పెద్దమ్మ తల్లి ఆలయంతో పాటు మిగతా అటు సాయిబాబా టెంపుల్ కావచ్చు, అటు బిర్లా మందిర్, అన్ని ఆలయాల్లో కూడా సికింద్రాబాద్ గణేష్ ఆలయం కావచ్చు, అన్ని ఆలయాలు కూడా, చిలుకూరు బాలాజీ, అన్ని ఆలయాల్లో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. సంక్రాంతి సందర్భం కావడంతో, సెలవు రోజు కూడా కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఇది పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గర ఉన్నట్టు పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్తో రవిచంద్ర, పెద్దమ్మ గుడి, హైదరాబాద్.